యుద్ధం పరిణామాలతో గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ కంపెనీలు, ఆయిల్ కంపెనీస్, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితులపై అధికారులతో ఉత్తమ్ చర్చిస్తున్నారు. యుద్ధం పరిణామాలతో గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో సీఎస్, సివిల్ సప్లై అధికారులు, గ్యాస్ కంపెనీలు, ఆయిల్ కంపెనీస్, లీగల్ మెట్రాలజీ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు, డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితులపై అధికారులతో ఉత్తమ్ చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. గుడ్ ఆఫ్టర్నూన్. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం సెగ తెలంగాణ వంటింటికి పాకింది. గ్యాస్ సంక్షోభం భారతదేశాన్ని మొత్తం కూడా ఇప్పటికే వణికిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఏజెన్సీల దగ్గర గ్యాస్ సిలిండర్లతోటి, ఖాళీ సిలిండర్లతోటి క్యూలు కడుతున్నారు. సో గ్యాస్ లేక ఇప్పటికే హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మెనూ కూడా తగ్గించేస్తున్నారు. 1-2 ఐటమ్స్ మాత్రమే పెడుతున్నారు. సో అంటే ఫుడ్ సెక్టార్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. వంటిల్లు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. మరోవైపు ఇటు గ్యాస్ సరఫరా లేక అంటే ఒకేసారి అంటే ఎక్కడ అయిపోతుందో అన్నటువంటి ఉద్దేశంతో ఒకేసారి బుకింగ్ చేసేసరికి ఆ కొరత ఇంకా ఎక్కువగా ఏర్పడుతోంది. సో ఇప్పటికే ఢిల్లీలో కానీ, మిగతా బాంబే కానీ, తెలంగాణ కానీ, అన్ని రాష్ట్రాల్లో, గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలు, యూపీ, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తున్నాయి. కొంతమంది ఆ లైన్లలో ఉండి సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఢిల్లీలో ఒక వృద్ధుడు లైన్లో నిల్చొని గుండెపోటుతో మృతి చెందడం కూడా జరిగింది. సో గ్యాస్ సంక్షోభం అటు పార్లమెంటును కూడా షేక్ చేస్తోంది. లోక్సభలో ఇదే అంశంపైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇటు ఆయా రాష్ట్రాల్లో కూడా ఈవెన్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా గ్యాస్ సంక్షోభం సంబంధించినటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వాన్ని వణికిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా ఈరోజే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎవరు ఎక్కడ ఈ గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో బ్లాక్ అమ్మకాలు చేయకుండా, బ్లాక్ సిండికేట్స్ లేకుండా, బ్లాక్ మార్కెట్ లేకుండా అడ్డుకోవాలి. ఒకవేళ అక్రమ రీఫిల్లింగ్ సెంటర్లు ఉన్నా కానీ వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గ్యాస్ కొరతతోటి అటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హోటళ్ళు, రెస్టారెంట్లు అన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు కట్టెల పొయ్యి కోసం ప్రజలు ఇక మళ్ళీ కట్టెల పొయ్యి వైపు ఆలోచన చేస్తున్నారు. కట్టెల కోసం రోడ్ల మీదకి వస్తున్నారు. ఎలక్ట్రిక్ స్టవ్ల కోసం షాపింగ్ మాల్స్కి వెళ్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా రైస్ కుక్కర్ల వైపు వెళ్తున్నారు. సో గ్యాస్కు సబ్స్టిట్యూట్గా ఏమున్నాయో అట్లాంటి ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడే సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. అధికారులతో ఇప్పటికే కలెక్టర్లతోటి, అధికారులతో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుతున్నారు.